రైట్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? ఇక బీఆర్ఎస్ పార్టీలో సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరుతారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరో 2 రోజుల్లో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారు. 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవుతుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటిసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన తర్వాత ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇక ఈరోజు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక మరో 2 రోజుల్లో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారు. మిగతా 15 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ సిఎల్పిని విలీనం చేసుకుంది. అదే విధానాన్ని ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకొని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇక దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుయాయులు, ఆయన అనుచరులు ఎవరైతే అక్రమ సంపాదన చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో, ఈ ప్రభుత్వంలో తాము త్వరలో అన్ని బయట పెడతాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న గుండు శ్రీధర్, అదేవిధంగా రామలింగరాజు కుమారుడు, అదేవిధంగా రాజేష్ రాజు, ఈ 3 100 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉన్న వీరు 100 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారంతా కూడా పూర్తిగా బయట పెడతాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన అంశాలు కూడా తెలంగాణ ప్రజలకు తాము బయటకు తీసి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండరు, అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇప్పటివరకు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇక ఈరోజు సాయంత్రం మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రావడంతో 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టే. ఇంకా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రావాలి. దాంట్లో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వస్తే ఇంకా 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు గతంలో సీఎం రేవంత్ రెడ్డితో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు నేరుగా కలిసి తాము మద్దతు ఇస్తామని కూడా బయట ఉండి మద్దతు ఇచ్చారు. 8 మంది పార్టీలో చేరడంతో ఇంకా మిగతా 18 మందిలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు లేదంటే మంత్రులు, అంటే ఆయా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఆ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఇక ఒకేసారి అందరినీ చేర్చుకోవడం కంటే కూడా ఒకరోజు తర్వాత ఒకరోజు 1-2 ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ఒక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఒక రోజుతో ఆ చర్చ ముగుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ అధిష్టానానికి సంబంధించిన నేతలు ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నారు, ఎమ్మెల్యేలకు కూడా కలవలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఓడిపోయిన తర్వాత అంటే ప్రజలు అధికారాన్ని దూరం చేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఇంకా మార్పు రాలేకపోతుంది, ఇంకా ఓటమి కేవలం తెలంగాణ ప్రజల మీదే నెట్టేసే ఒక ప్రయత్నం చేస్తున్నారనే అంశాన్ని పార్టీ మారిన ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరంతా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక తాము కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాము, తెలంగాణ అభివృద్ధి కోసం లేదంటే భవిష్యత్తు రాజకీయాల కోసమే తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, అదేవిధంగా వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వీరంతా ఎప్పుడు అవకాశం వస్తే వారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది. ఎందుకంటే వీరంతా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేరు. దాదాపు టీడీపీ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళంతా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో వారితో గతంలో టీడీపీలో పనిచేసిన వారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన వారే ఈ ఎమ్మెల్యేలు కాబట్టి వీరంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులతో
టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరంతా ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులతో అదేవిధంగా ఏఐసిసితో కూడా చర్చలు జరిపి త్వరలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఎవరికి అనుకూలంగా ఉన్న రోజు వారు చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక చర్చ అయితే సాగుతుంది. మరో 15 రోజుల్లో ఈరోజు దాననాగన్ చేసిన కామెంట్స్ బట్టి చూస్తే మరో 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఒక వ్యూహాన్ని అమలు చేస్తుందని చెప్పొచ్చు మనక.